ఈరోజు మనం యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చదువుకుందామండి. యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు, అతడు యెరికోను దాని రాజును నిర్మూలము చేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలము చేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధి చేసుకొని వారితో కలిసి కొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులను మిగులు భయపడిరి. ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది. అది హాయి కంటే గొప్పది. అక్కడి జనులందరూ సూర్యుడు అంతటి యెరూషలేము రాజైన అదోనీసెదెకు గిబియోనీయులు యెహోషువతోనూ ఇశ్రాయేలీయులతోనూ సంధి చేసి ఉన్నారు. మీరు నా యొద్దకు వచ్చి నాకు సహాయము చేసిన యెడల మనము వారి పట్టణము నాశనము చేయుదుమని హెబ్రోను రాజైన హోహాము నొద్దకును, యర్మూతు రాజైన పిరాము నొద్దకును, లాకీషు రాజైన యాఫీయ యొద్దకును, ఎగ్లోను రాజైన దెబీరు నొద్దకును వర్తమానం పంపిన. కాబట్టి అమోరీయుల 5 రాజులను అనగా యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును కూడుకొని తామును తమ సేనలన్నీ బయలుదేరి గిబియోను ముందర దిగి గిబియోనీయులతో యుద్ధము చేసిరి. గిబియోనీయులు మన్యములలో నివసించు అమోరీయుల రాజులందరూ కూడి మా మీదికి దండెత్తి వచ్చిన్నారు కనుక నీ దాసులను చెయ్యి విడువక త్వరగా మా యుద్ధకు వచ్చి మాకు సహాయం చేసి మమ్మను రక్షించమని గిల్గాల్లో దిగి ఉన్న పాళెములో యెహోషువకు వర్తమానం పంపక, యెహోషువయును అతని యొద్దనున్న యోధులందరూ పరాక్రమమును గల శూరులందరూ గిల్గాల్ నుండి బయలుదేరి. అప్పుడు యెహోవా వారికి భయపడకుము, నీ చేతికి వారిని అప్పగించి ఉన్నాను, వారిలో ఎవడనూ నీ ఎదుట నిలవడని యెహోషువతో సెలవీయగా, యెహోషువ గిల్గాలు నుండి ఆ రాత్రి అంతయు నడిచి వారి మీద హఠాత్తుగా పడెను. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట వారిని కలవరపరచగా, యెహోషువ గిబియోను ఎదుట మహా ఘోరముగా వారిని హతము చేసెను. బేత్ హోరేనుకు పైకి పోవు మార్గమున ఆజేకా వరకును మక్కేదా వరకును యోధులు వారిని తరిమి హతము చేయుచు వచ్చిరి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హోరేనుకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు ఆజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తి వాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయ్యిరి. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషేరు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాల్లోనున్న పాళెంలోనికి తిరిగి వచ్చిరి. ఆ రాజులు 5 పారిపోయి మక్కేదా యందలి గుహలో దాగి ఉండిరి. మక్కేదా యందలి గుహలో దాగి ఉన్న ఆ రాజులు 5 దొరికినని యెహోషువకు తెలుపబడినప్పుడు యెహోషువ ఆ గుహ ద్వారమునకు అడ్డముగా గొప్ప రాళ్లను దొర్లించి వారిని కాచుటకు మనుష్యులను ఉంచుడి. మీ దేవుడైన యెహోవా మీ శత్రువును మీ చేతికి అప్పగించినాడు కనుక వారిని తమ పట్టణములోనికి మరలా వెళ్ళనీయకుండా మీరు నిలువక వారిని తరిమి వారి వెనుకటి వారిని కొట్టివేయుడు అనెను. వారు బొత్తిగా నశించే వరకు యెహోషువయు ఇశ్రాయేలీయులను బహు జన సంహారము చేయుట కడ తీర్చిన తరువాత వారిలో మిగిలి ఉన్నవారు ప్రాకారమును గల పట్టణంలో చొచ్చిరి. జనులందరూ మక్కేదా యందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు సురక్షితముగా తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీయులకు విరోధముగా ఒక మాటయైనా ఆడుటకు ఎవనికిని గుండె చాలకపోయెను. యెహోషువ ఆ గుహకు అడ్డము తీసివేసి గుహలో నుండి ఆ 5 రాజులను నా యొద్దకు తీసుకుని చెప్పగా వారు అలాగ చేసి యెరూషలేము రాజును, హెబ్రోను రాజును, యర్మూతు రాజును, లాకీషు రాజును, ఎగ్లోను రాజును ఆ రాజుల 5 ఆ గుహలో నుండి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆ రాజులను వెలుపలికి రప్పించి యెహోషువ యుద్ధకు తీసుకుని వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ పిలిపించి తనతో యుద్ధమునకు వెళ్ళవచ్చిన యోధుల అధిపతులతో మీరు దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదం నుంచుడని చెప్పగా వారు దగ్గరకు వచ్చి వారి మెడల మీద తమ పాదం నుంచుడి. అప్పుడు యెహోషువ వారితో మీరు భయపడకుడి, జడియుకుడి, దృఢత్వం వహించి ధైర్యంగా నుండి మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయను. నేను
తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి 5 చెట్ల మీద వారిని ఉరిదీసెను. వారి శవములు సాయంత్రకాలం వరకు ఆ చెట్ల మీద వ్రేలాడుచుండెను. ప్రొద్దుగురుంకు సమయమున యెహోషువ సెలవీయగా జనులు చెట్ల మీద నుండి వారిని దించి వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహ ద్వారమున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్ళు నేటి వరకు ఉన్నవి. 28వ వచనం నుంచండి. ఆ దినమున యెహోషువ మక్కేదాను పట్టుకొని దాని రాజును కత్తివాతను హతం చేసెను. అతడు వారిని దానిలోనున్న వారందరినీ నిర్మూలం చేసెను. యెరికో రాజునకు చేసినట్లు మక్కేదా రాజునకు చేసెను. యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ మక్కేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి. యెహోవా దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిలో ఉన్న వారినందరినీ కత్తివాతను హతం చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకు చేసెను. అంతటి యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరినూ లిబ్నా నుండి లాకీషుకు వచ్చి దాని దగ్గర దిగి లాకీషు రాజుతో యుద్ధము చేయగా యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించెను. వారు 2వ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసినట్లే దానిలోనున్న వారందరినీ కత్తివాత హతము చేసిరి. లాకీషుకు సహాయం చేయుటకు గెజరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరినూ లాకీషు నుండి ఎగ్లోనునకు వచ్చి దాని ఎదుట దిగి దాని నివాసులతో యుద్ధము చేసి ఆ దినమున దానిని పట్టుకొని కత్తివాతను వారిని హతము చేసిరి. అతడు లాకీషుకు చేసినట్లే దానిలోనున్న వారి అందరినీ ఆ దినమున నిర్మూలం చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ ఎగ్లోను నుండి హెబ్రోను మీదకి పోయి దాని జనులతో యుద్ధము చేసి దానిని పట్టుకుని దాని రాజును దాని సమస్త పురములను దానిలోనున్న వారందరినీ కత్తివాతను హతం చేసిరి. అతడు ఎగ్లోనుకు చేసినట్లే దానిలోనున్న వారందరినీ నిర్మూలం చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ దెబీరు వైపు తిరిగి దాని జనులతో యుద్ధము చేసి దాని రాజును దాని సమస్త పురములను పట్టుకుని కత్తివాతను హతము చేసి దానిలో ఉన్న వారందరూ నిర్మూలం చేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను. అప్పుడు యెహోషువ మన్య ప్రదేశమును దక్షిణ ప్రదేశమును షెఫలా ప్రదేశమును చర్యల ప్రదేశమును వాటి రాజులందరినీ జయించను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శాశ్వమేమీ లేకుండా ఊపిరిగల సమస్తమును నిర్మూలం చేసెను. కాదేషు బర్నేయ మొదలుకొని గాజా వరకు గిబియోను వరకు గోషేను దేశమంతటిని యెహోషువ జయించెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేయుచుండెను గనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యెహోషువ ఒక దెబ్బతోనే పట్టుకొనెను. తరువాత యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలీయులందరూ గిల్గాల్లోని పాళెమునకు తిరిగి వచ్చిరి. ఆమెన్. యెహోషువ గ్రంథం 11వ అధ్యాయం అండి. హాసోరు రాజైన యాబీను జరిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును ఉత్తర దిక్కునున్న మన్యదేశములోను కిన్నెరెతు దక్షిణ దిక్కునున్న అరాబాలోను షెఫేలాలోను పడమటనున్న దోరు మన్యములోను ఉన్న రాజులకును తూర్పు పడమటి దిక్కుల యందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజ్జీయులకును మన్యములోనున్న యోబూసీయులకును మిస్పా దేశమందరి హెర్మోను దిగువ నుండు హివీయులకును వర్తమానం పంపగా వారు సముద్ర తీరమందలి ఇసుకరేణువలంత విస్తారముగానున్న తమ సైనికులందరినీ సమకూర్చుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరిరి. ఆ రాజులందరూ కూడివచ్చిరి. ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు మేరోము నీళ్ల యొద్దకు దిగి వచ్చిరి. యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్నిచేత కాల్చుదువని యెహోషువతో సెలవిచ్చెను. కాబట్టి యెహోషువయు అతనితో కూడిన యోధులందరూ హఠాత్తుగా మేరోము నీళ్ల యొద్దకు వారి మీదకి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేలీయుల చేతికి వారిని అప్పగించెను. వీరు వారిని హతము చేసి మహాసీదోను వరకును మిస్రే పొత్మాయీము వరకును తూర్పు వైపున మిస్పే లోయ వరకును వారిని తరిమి నిశ్శేషముగా చంపిరి. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల గుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేసెను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి
హాసోరును పట్టుకుని దాని రాజును కత్తివాత హతము చేసెను. పూర్వము హాసోరు ఆ సమస్త రాజ్యములకు ప్రధానము. ఇశ్రాయేలీయులు దానిలోనున్న ప్రతి వారిని కత్తివాతను హతము చేసిరి. ఎవరునూ తప్పించుకొనకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేసెను. అతడు హాసోరును అగ్నితో కాల్చివేసెను. యెహోషువ ఆ రాజులందరినీ హతము చేసి వారి పట్టణములను పట్టుకుని కొల్లబెట్టెను. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేసెను. అయితే యెహోషువ హాసోరును కాల్చివేసెను గాని మెట్టల మీద కట్టబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలీయులు కాల్చివేయలేదు. 14వ వచనం నుంచండి. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలీయులు దోచుకొనిరి. నరులలో ఒకరిని విడవకుండా అందరినీ నశింపచేయ వరకు కత్తివాతను హతము చేయుచూ వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటియు అతడు చేయక విడువలేదు. యెహోషువ శేయీరుకు పోవు హాలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యమును, దక్షిణ దేశమంతటిని, గేషోను దేశమంతటిని, షెఫేలా ప్రదేశమును, మైదానమును, ఇశ్రాయేలు కొండలను, వాటి లోయలను, వాటి రాజులందరినీ పట్టుకుని వారిని కొట్టి చంపెను. బహుదినములు యెహోషువ ఆ జనులందరితో యుద్ధము చేసెను. గిబియోను నివాసులైన హివ్వీయులుగాక ఇశ్రాయేలీయులతో సంధి చేసిన పట్టణము మరి ఏదియూ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారు యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు కనికరింపక వారిని నాశనము చేయ నిమిత్తము వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచియుండెను. ఆ కాలముని యెహోషువ వచ్చి మన్య దేశములోను అనగా హెబ్రోన్లోను, దెబీరులోను, అనాబులోను, యోధా మన్యములన్నిటిలోను, ఇశ్రాయేలీయుల మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీయులను నాశనము చేసెను. యెహోషువ వారిని వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇశ్రాయేలీయుల దేశమందు అనాకీయులలో ఎవడనూ మిగిలి ఉండలేదు. గాజాలోను, గాతులోను, అష్డోదులోను మాత్రమే కొందరు మిగిలియుండిరి. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకున్నాను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దానిని అప్పగించెను. అప్పుడు యుద్ధము లేకుండా దేశము సుభక్షితముగా నుండెను. ఆమెన్. 10వ అధ్యాయం యెహోషువ గ్రంథం 12వ వచనం అండర్లైన్ చేశాను కదండి. అదొకసారి చూద్దాం. యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోలో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అన్నమాట యాషేరు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. 13, 14 వచనాలు కూడా. సూర్యుడు ఆకాశ మధ్యం నిలిచి ఇంచుమించు ఒకనాడెల్లా అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి విన్న ఆ దినం వంటి దినము దానికి ముందే గాని దానికి తర్వాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా యుద్ధము చేసెను. ఆమెన్. అయితే ఇక్కడ యెహోషువ గారు యుద్ధం చేయటానికి మాకు వెలుగు ఉండట్లేదు కాబట్టి మాకు వెలుగు ఉండాలి, రాత్రి అయిపోయాక రాత్రి అవ్వకూడదు, ఇది ఇక్కడ సూర్యుడే ఉండాలని చెప్పినప్పుడు సూర్యుడు అలాగే ఉన్నాడంట. సూర్యుడు అస్తమించడానికి త్వరపడలేదంటే భయపడ్డాడంట సూర్యుడు. చూసారా ఎంత మహా అద్భుతం అక్కడ జరిగింది. అంటే ఒక మనిషి చేసిన ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు, ఆలకించారా? మనం చేసే ప్రార్థన చాలా మరి శక్తివంతమైనది. దేవుడు మనకి విజయం ఆయన కలగజేస్తాడు. మన శత్రువులందరి నుంచి మనకు ఆయన విజయం కలగజేస్తాడండి. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. మనం దేవునిలో పర్ఫెక్ట్గా ఉండి మరి సేవకులు ఏదైతే వాక్యం బోధిస్తున్నారో దాని ప్రకారం మనం నడిచి దేవునికి మనం ప్రార్థన చేస్తే ఇటువంటి విజయాలు మనం కూడా చూడగలం. కొన్ని మాటలు దేవుడు మనం ఇంట్లో దీవించును గాక. ఆమెన్.